హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఆమ్లెట్ అండి. ఆమ్లెట్ అందరికీ తెలిసిన విషయమే, కానీ వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి హెల్తీ వేలో ఓట్స్ వెజిటేబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఓకేనా? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, మనకు ఆమ్లెట్కి ఎలా వేసుకుంటామో అలాగే వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ అండి. నెక్స్ట్ ఆనియన్స్. మీకు ఎన్ని నచ్చితే అన్ని ఆనియన్స్ వేసుకోండి. నేను చాలా ఇష్టం నాకు. ఓట్స్ 2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. నీటిలో నానబెట్టుకున్నాను. పాల్లో నానబెట్టుకుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి ఈ ఆమ్లెట్. పాల్లో నానబెట్టుకుంటే ఫ్యాట్ లెస్ పాలు వేసుకొని నానబెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం కూరగాయలని ఇలా డ్రై ప్యానం పెట్టండి. దీని మీద ఆయిల్ కానీ ఏమీ వేయకండి. ఓకేనా? ఇప్పుడు కూరగాయలు వేసుకుందాం. మనం మళ్ళీ ఆమ్లెట్ వేసేటప్పుడు ఆయిల్ వేసుకోవాలి కాబట్టి దీంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా మగ్గితే సరిపోతుందండి. అంటే ఆమ్లెట్ త్వరగా అయిపోద్ది కాబట్టి మనకి ఈజీగా అవ్వడానికి. ఓకేనా? జస్ట్ కొద్దిగా సాల్ట్ వేస్తే 2 మినిట్స్లో అయిపోతుంది. ఈ లోపల మనం ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఆమ్లెట్కి కలిపేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి, మనం ఇలాగ ఎగ్స్ కలిపేసుకొని 1%కి 1 ఎగ్స్ సరిపోద్దండి. ఓట్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా? ఉప్పు కారం వేస్తాను. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి. కారం మాత్రం మీ టేస్ట్కి తగినట్టుగా, స్పైసీ ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి, లేకపోతే తగ్గించేసుకోవచ్చండి. ఓకేనండి? ఇప్పుడు ఇందులో ఆనియన్స్. నాకు ఆనియన్స్ అనేది ఎక్కువ వేసుకుంటే ఇష్టం అండి, అందుకే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న ఓట్స్ వేసేస్తున్నాను. మీరు డైరెక్ట్గా ఓట్స్ కూడా వేసుకోవచ్చు. అయితే ఇదిగోండి, ఓట్స్ వేసుకుని కలిపేసుకున్నాం కదా. మనం డైరెక్ట్ ఓట్స్ నానబెట్టకుండా వేస్తే దీన్ని మాత్రం ఖచ్చితంగా పక్కన పెట్టాలండి, ఒక 10 నిమిషాలు. ఓకేనా? ఇప్పుడు ఇందులో మన కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారండి, లేకపోతే ఇందులోనే ఆమ్లెట్ అయిపోద్ది. ఓకేనా? ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకోవచ్చండి, కానీ నేను వెల్లుల్లి ఒకటే వేసాను కదా. ఇప్పుడు దాల్చిన చెక్క పొడి కొద్దిగా వేసుకుంటున్నాను. ఈ ఫ్లేవర్ దీనికి చాలా బాగుంటుందండి. స్వీట్స్లో కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని ఆమ్లెట్ వేసేసుకుందాం. వెజిటేబుల్ ఓట్స్ ఆమ్లెట్. వెజిటేబుల్ మాత్రం ఖచ్చితంగా చల్లారాలండి. ఓకేనండి? దీనికి ఐరన్ కడాయి పెట్టుకుంటే ఓట్స్ అవన్నీ ఉన్నాయి కదండి, వెజిటేబుల్ కొంచెం టైం పడుతుంది. దానివల్ల ఏంటంటే ఐరన్ కడాయి త్వరగా హీట్ ఎక్కి మాడిపోద్దండి ఆమ్లెట్. అందుకని ఇటువంటిది సిల్వర్ ఉంటే పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం దీని మీద ఆమ్లెట్ వేసుకుందాం. మన దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే అవి వేసుకొచ్చండి, అవి అని కాదు. ఓకేనా? మనకి అందుబాటులో ఉన్న వాటితోనే ఎప్పుడు చేసుకోవాలండి. ఓకేనా? నేను ఇది ఇద్దరికని చెప్పాను కదా. ఓట్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఎగ్గే తీసుకోవాలండి. 2 ఎగ్స్ తీసుకుంటే మనకి ఆయిల్ వేస్తాం. ఆయిల్ వేయడం వల్ల క్యాలరీలు పెరిగిపోతాయండి ఆయిల్లో. జెంట్స్ అయితే 2 ఎగ్స్ హ్యాపీగా వేసుకోవచ్చండి. లేడీస్ అయితే ఒక ఎగ్ సరిపోద్దండి. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ వేసి ఆమ్లెట్కి ఆయిల్ వేయకపోతే అస్సలు టేస్ట్ ఉండదు కాబట్టి మనకి క్యాలరీ వైజ్ కూడా ఖచ్చితంగా చూసుకోవాలండి. ఓకేనండి? ఇది సిమ్లో అలా మగ్గుతూ ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి, పైన కొద్దిగా నువ్వులు చల్లుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని తిరిగేసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి, మనం ఓట్స్ ఆమ్లెట్ వేసుకున్నాము, ఒకటి వేసుకున్నాం. దాంతోపాటు కొద్దిగా నేను పలుచగా ఉందండి అంబలు తీసుకున్నాను. ఒక టీ గ్లాస్ అంబలు ఉంటుంది అంతే. ఓకేనండి? ఇదే నా బ్రేక్ఫాస్ట్ అండి ఈరోజు. హెల్దీ, టేస్టీ, ఈజీ బ్రేక్ఫాస్ట్. ఓకే అండి, బాయ్.